మోసం చేయటమే. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నిస్తాను అని వచ్చినటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటంటే ప్యాకప్. మీరు ఎంత పెద్ద ఈవెన్ ఎన్టీ రామారావు గారు అనర్గళంగా స్క్రిప్ట్ చూడకుండా అద్భుతంగా డైలాగులు 40 నిమిషాలు 30 నిమిషాలు చెప్పేవాళ్ళంట. ఆయన ఆపే దానికి ఎవరికి అవకాశం ఉండదు. బట్ సినిమా యాక్టర్లకి సినిమా వాళ్ళకి ఒక 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 పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. నిజం. జస్టిస్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటుంటారో, సినిమా యాక్టర్కి మీరు ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి, ఇంకా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పదం వాళ్ళ మస్తిష్కాల్లోకి వెళ్ళిపోద్ది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జూన్ 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అయిపోయింది. సినిమా అయిపోయింది. 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. జూన్ 11 తర్వాత అధికారం వచ్చింది, ఎక్కారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయినారు, ప్యాకప్. మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029లో అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది. షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం చేయాలి. నిజంగా అన్ఫార్చునేట్ అండి. అంటే నేను ఏదో సినిమా లాంగ్వేజ్లో చెప్తే ప్రజలకు అర్థమవుతుందని చెప్పాను, కానీ మీరు ఈ రోజు వరకు రోజుకు ఒక పాపని మర్డర్ చేసి అనిత గారు చెప్పినట్టుగా 16,000 మంది మీద మారణ హోమం జరిగితే పవన్ కళ్యాణ్ దాని మీద ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటంలా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే దాని మీద ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటంలా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జాయింట్ మేనిఫెస్టో కదండి రిలీజ్ చేశారు. ఈ ప్రతి ఒక్క హామీకి నేను ప్రాథమికంగా హామీ అని అన్నారా లేదండి పవన్ కళ్యాణ్? మరి ఈ రోజు జరుగుతున్నటువంటి 1 ఇయర్ నుంచి తల్లికి వందనం అమలు పరచకపోతుంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని నిధులు తీసుకొచ్చి, ఇదిగో రాష్ట్రానికి నేనున్నాను కాబట్టి ఇదిగో ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చాను, మోడీని అడిగి ఈ నిధులు తీసుకొచ్చాను, అమిత్ షాని అడిగి ఈ నిధులు తెచ్చాను, నాకున్న పర్సనల్. నువ్వు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తావు, తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తావు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేస్తావు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అద్భుతంగా ప్రచారం చేసి వాళ్ళని వేరే రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక 10,000 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చే అవకాశం నీకు లేదా? ఏం ఫండ్ వచ్చింది చెప్పమనండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిప్పించారు. అది వేరే రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా అప్పిచ్చారు. బీహార్ చూడండి, బీహారు 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చుకుంది. మన నితీష్ కుమార్ ఒకటే చెప్పినాడు, మోడీ నువ్వు గనక డబ్బులు ఇవ్వకపోతే నా మద్దతు ఉపసంహరిస్తాను. వీళ్ళకి చెప్పను నా మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్లో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్యాకప్ జరిగిపోయింది, షూటింగ్ అయిపోయింది. కాబట్టి ఆయన నుంచి పెద్ద విమర్శను మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అని అయితే నేను అనుకోవటం లేదు. సో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటారు. మరొక హామీ, తల్లికి వందనం. పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలిగి కిందపడి మీదపడి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేలవేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో 1,53,000 కోట్ల రూపాయల అప్పు సృష్టి జరిగింది. నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంపద సృష్టి చేయటం అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించటం అంటే? సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే? 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే? సరే, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా, ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని
డిస్పరేట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి, అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు 164 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి 2,83,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీ. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడతాయి అని చెప్పినటువంటి తల్లికి వందనం అనేటువంటి హామీ. ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు, ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా, తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీఎంరావు భారతి పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ మంత్రి, ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకి 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3,000, 5,000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను, తప్పేం లేదు. ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి, ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ విధంగా పిల్లలు ఉన్నారనే దాని మీద మేము లాస్ట్ ఇయర్లో, అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అనుకోకుండా మేము కొంత డేటాను సేకరించడం జరిగింది.
ఈ డేటా ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. బహుశా అది ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, నేను చెప్పాల్సినంత రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటే కొంత అథెంటికేషన్ ఉంటుంది అన్న ఒక ప్రాసెస్లో భాగంగా నేను ఈ డేటాని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ తీసుకున్న సందర్భంలో అనుకోకుండా పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఎంతమంది, ఫస్ట్ క్లాస్ నుంచి 2nd క్లాస్ వరకు, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓవరాల్గా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోత్ ఎక్కడెక్కడ చదివే పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ జీవో ప్రకారం. ఈ జీవో ప్రకారం ఇప్పుడు కాదు అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇది క్లాస్ 1 to 10th including intermediate education in all recognized government, private, aided and private unaided schools, junior colleges, including residential schools / junior colleges in the state of Andhra Pradesh from the academic year 2025-26. సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది. యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది, ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఉంది. సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు చదివి వినిపిస్తా. LRRC నెంబర్ 36/111/2023 GS అండ్ GR2 CSC లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో 1 నుంచి 10th క్లాస్ వరకు 41,40,688 మంది పిల్లలు చదువుతున్నారు. 41,40,688 మంది పిల్లలు. ప్రైవేట్ స్కూల్స్లో 30,54,800. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.